విదేశీ సంపన్నులు అమెరికా పౌరసత్వాన్ని 10 లక్షల డాలర్లతో కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన గోల్డ్ కార్డు విక్రయాలను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. వైట్ హౌస్లో వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ గోల్డ్ కార్డు అమ్మకాలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. ఈ వెబ్సైట్ నిమిషాల్లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద కంపెనీలు తమ ప్రతిభావంతులను అమెరికాలో ఉంచేందుకు $2 మిలియన్ చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయమని, భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు ఇక్కడే ఉండొచ్చని అన్నారు. గోల్డ్ కార్డులతో అమెరికా ఖజానాకు వందల కోట్ల ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు. 1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 ప్రోగ్రాంను తీసుకొచ్చారు. అయితే ఆ విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నామని, దాని స్థానంలోనే గోల్డ్ కార్డును ప్రవేశపెడతామని కొన్ని నెలల క్రితం ట్రంప్ ప్రకటించారు.